మీరెంత అందంగా ఉన్నారు అత్తయ్య గారు. మీ అబ్బాయికి బొద్దిగా మీ పోలికలే రాలేదనుకోండి. సో క్యూట్. నేను చిన్నప్పటి నుంచి అందగత్తినేనమ్మా. మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నా అందాన్ని చూసి కుళ్ళుకొని చచ్చిపోయేవాళ్ళు. ఓ అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. సర్లే ఆడబెట్టు. వైషు నీకు కూడా కాఫీ తీసుకురాను. అక్క నీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను చిన్నప్పటి నుంచి ఈ టీలు కాఫీలు తాగను. హార్లిక్స్ తాగుతాను కదా, పోయి పెట్టుకొని రాపో. అదేంటి వైషు, నీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు పెట్టుకోవచ్చు కదా. అదంతా నాకు తెలియదు అక్క. నువ్వు ఆఫీస్ పోతే పో, లేకపోతే లేదు. నాకు మాత్రం హార్లిక్స్ పెట్టించే వెళ్ళాలి. అయ్యో చిన్నదిన, పెద్దదినికి ఆఫీస్కి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళి పెట్టుకొని తాగొచ్చు కదా. కావాలంటే నేను పెట్టినా. హే నోరు మూసుకో. ఏంది మా అక్కకు సపోర్ట్ చేస్తున్నావు? నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు అందరు నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. అచ్చు నేను మాట్లాడినట్టే మాట్లాడుతుంది. ఏ నువ్వు పెట్టుకోరాబో. ఈ పిల్ల నాకు వాళ్ళ ఇంటే బాగుండు. సరే బాగా బుద్ధి చెప్పావు. ఇలాగే స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే అది మాట ఏంటది, లేకపోతే అస్సలు ఇందో మాట. అంతే అత్త.